వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎల్లనూరు మండలం పాతపల్లిలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పేదలకు చెందిన 300 ఎకరాల బీడు భూమి ఉంది. ఆ భూముల్లో ఉన్న కంప చెట్లు తొలగింపు విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. కంప మేము తొలగిస్తామని ముందుకు వచ్చి పని మొదలు పెట్టడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో ఏదో ఒక కారణంతో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంటోంది. పోలింగ్ రోజు నీలాపురంలో టీడీపీ కార్యకర్త హత్యకు గురి కావటం, శనివారం రాత్రి టీడీపీ నాయకుడికి చెందిన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం, సోమవారం కంప తొలగింపు విషయం వంటి సంఘటనలో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలకు ముందే పేదల భూముల్లో పెరిగిన కంపను తొలగిస్తానని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ పని చేయలేదు. కానీ శనివారం ఉదయం వైసీపీ నాయకుడు భోగతి నారాయణ రెడ్డి 2 జేసీబీలతో కంపని తొలగించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి 4 జేసీబీలను తీసుకొని గ్రామంలో కంపని తొలగించడం మొదలుపెట్టారు. 2 వైపుల నుంచి పోటాపోటీగా ఇరువురు నాయకులు కంపని తొలగించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు నాయకులు పోటాపోటీగా కంపని తొలగించే పనిలో పడటంతో ఏం జరుగుతుందో ఏమోనని గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.